అందరికీ వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యవతమ్మను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 9 నుండి 16వ వచనం వరకు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించును. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుతున్నాను. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుతున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను. నీ త్రోవలను మన్నించదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను. నీ వాక్యమును నేను మరువక ఇందును. ఆమె. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. ఆమె.